ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్, నా పేరు రాజు. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక అంటే హాట్గా మారింది. ఎందుకంటే మూడు పార్టీలు వాళ్ళు బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒకరి మీద ఒకరు పోటీ పడుతున్నారు. మేము గెలుస్తామని. కాంగ్రెస్లో అయితే ఎమ్మెల్యే సీటు కోసం పోటీ పడుతున్నారు. ఓ పక్క అంజన్ కుమార్ యాదవ్ గారు, ఓ పక్క బంతు రామ్మోహన్ గారు, ఇంకో పక్క నవీన్ యాదవ్ గారు, ఇంకా చాలామంది కూడా పోటీ పడుతున్నారు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి ఇక్కడ గెలిచిన వారికి మంత్రి పక్కా అని ఒక ప్రచారం జరుగుతుంది. అందుకోసం కాంగ్రెస్ పార్టీలో చాలామంది పోటీ పడుతున్నారు. ఎందుకంటే మనం జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో మనం పోస్టర్లు చూస్తే నవీన్ యాదవ్ గారు ఒక సైడు, అంజన్ కుమార్ గారు యాదవ్ సైడు ఒక సైడు, ఇలా చాలామంది బంతు రామ్మోహన్ గారు ఒక సైడు, అలా ఎవరు తోచిన వాళ్ళు విధంగా ముందుకెళ్తున్నారు. టికెట్ ఎవరికిచ్చినా కాంగ్రెస్ గెలుస్తుందనే ఒక నమ్మకంతో అందరూ పోటీ పడుతున్నారు. దీని మీద సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా ప్రత్యేక శ్రద్ధ చూసుకున్నారు. ఎందుకంటే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక కంపల్సరీ గెలవాలి. ఎందుకంటే ఈ ఎలక్షను ఉప ఎన్నిక అనేది కంటోన్మెంట్ ఎలా గెలిచారో దీని మీద కూడా అలాగే గెలవాలని సీఎం రేవంత్ రెడ్డి గారు దీని మీద పట్టు సాధించారు. బీఆర్ఎస్ వాళ్ళు ఒక అడుగు ముందుకేసి గోపినాథ్ గారి సతీమణి సునీతమ్మ గారికి టికెట్ ఇచ్చారు, ముందే ప్రకటించేశారు. ఇంకా బీజేపీ నుంచి చాలామంది పోటీ పడుతున్నారండి. లంకల్ దీపక్ రెడ్డి గారు ముందు వరుసలో ఉన్నారనేది మనకు తెలుస్తుంది. అట్లే కీర్తి రెడ్డి గారు కావచ్చు, ఇంకా చాలామంది బీజేపీలో కూడా టికెట్లు ఆశిస్తున్నారు. అయితే లంకల దీపక్ రెడ్డి గారికే టికెట్ రావచ్చు అనేది కూడా తెలుస్తుంది. ఇంకా బీజేపీ చూస్తే జనసేన కావచ్చు, టీడీపీ కావచ్చు సపోర్ట్ చేస్తారనేది కూటమి తరఫున అంటున్నారు. ఎందుకంటే ఈ జూబ్లీ హిల్స్లో చాలామంది ఓటర్లు ఉన్నారు. ఎందుకంటే ఈ జూబ్లీ హిల్స్ నియోజకవర్గం అనేది మన హైదరాబాదులోనే ఒక మంచి నియోజకవర్గం. పెద్ద సినిమా యాక్టర్స్ కానీ, ఇండస్ట్రియలర్స్ కానీ, ప్లస్ సెటిలర్స్ ఎక్కువ ఉండే నియోజకవర్గం ఈ జూబ్లీ హిల్స్ నియోజకవర్గం. గోపినాథ్ గారు వరుసగా 3 తడవలు గెలిచి హ్యాట్రిక్ సాధించారు. గోపినాథ్ గారు ఆయన హఠాత్ మరణంతో ఇక్కడ జూబ్లీ హిల్స్ నియోజకవర్గం ఉప ఎన్నిక రావడం జరిగింది. ఈ ఉప ఎన్నికలో చూసుకుంటే ముఖ్యంగా గోపినాథ్ గారు సతీమణి సునీత గారు ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ క్యాండిడేట్గా ప్రకటించి ముందు వరుసలో నిలిచింది. ఇంకా బీజేపీ కాంగ్రెస్ ఎవరిని ఇక్కడ నిలబెడతారనేది కూడా తెలుస్తుంది. ఎవరెవరు దాంట్లో వాళ్ళు ఉన్నారు. అట్లాంటి జూబ్లీ హిల్స్లో ఓటర్ల సంఖ్య చూస్తే 3.99 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. నియోజకవర్గం తుది ఓటర్ల జాబితా విడుదల చేశారు. పార్టీలతో అన్ని జిల్లా ఎన్నికల అధికారి సమావేశమయ్యారు. జూబ్లీ హిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికను స్వేచ్ఛాయుత వాతావరణంలో పారదర్శకంగా నిర్వహించడానికి అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలని జిల్లా ఎన్నికల అధికారి జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కన్నన్ కోరారు. త్వరలో జరగనున్న ఈ ఎన్నికల నేపథ్యంలో మంగళవారం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో పలు రాజకీయ పార్టీ ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు తుది ఓటర్ల జాబితాను విడుదల చేసినట్లు కమిషనర్ గారు తెలిపారు. జూబ్లీ హిల్స్లో 3.99 లక్షల మంది ఓటర్లు తుది జాబితా ప్రకటించారండి. ఈ తుది జాబితా ప్రకారం జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలోని 407 పోలింగ్ కేంద్రాల పరిధిలో 3,98,982 మంది ఓటర్లు ఉన్నారని ఆయన పేర్కొన్నారు. ఓటర్లు తన పేరును సిఈఓ వెబ్సైట్ల ద్వారా లేదా ఓటర్ హెల్ప్లైన్ యాప్లో తనిఖీ చేసుకోవచ్చు. రాజకీయ పార్టీలు, పౌరులు నామినేషన్ల చివరి తేదీ వరకు ఫారం 7, ఫారం 8 ద్వారా అభ్యంతరాలు, మార్పులు, చేర్పులు చేసుకునేందుకు అవకాశం ఉందని కమిషనర్ వివరించారు. జూలై 1 నాటికి 18 ఏళ్ళు నిండిన అర్హులు ఇప్పటికీ ఓటర్లు నమోదు చేసుకొని వారు ఫామ్ 6 ద్వారా దరఖాస్తు చేసుకోవాలని కూడా సూచించారు. చూడండి, ఈ జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో మొత్తం ఓటర్ల సంఖ్య 3,98,982 మంది ఉన్నారు.
దీంట్లో 407 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయంట. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోనే 407 పోలింగ్ కేంద్రాలు, 3,98,982 మంది ఉన్నారు. వీళ్ళనే జూబ్లీహిల్స్లో ఎమ్మెల్యే ఎవరు నిర్ణయిస్తారు. ఈ ఎమ్మెల్యే సీటు కోసం 3 పార్టీల వాళ్ళు బలంగా పోటీ పడుతున్నారు. ఇంకో సైడు కల్వకుంట్ల కవిత గారు కూడా నిలబడతారనేది కూడా తెలుస్తుంది. ఇంకో సైడ్ చూస్తే దానం నాగేంద్ర గారు ఇక్కడ నిలబడతారనేది కూడా తెలుస్తుంది. ఇంకో సైడ్ చూస్తే టీడీపీ తరఫున ఇక్కడ ఒక సుహాసిని గారిని ఇక్కడ నిలబెట్టాలనేది కూడా చూస్తున్నారు. మరి కూటమి ద్వారా బీజేపీ, జనసేన, టీడీపీ కలిసి నిలబెడతారా, లేదు టీడీపీ తరఫున నిలబెడతారనేది కూడా తెలియాల్సి ఉంది. ఇంకా కాంగ్రెస్ పార్టీలో చూసుకుంటే చాలామంది పోటీ పడుతున్నారు. అంజన్ కుమార్ యాదవ్ గారు, నవీన్ యాదవ్ గారు ముందు వరుసలో ఉన్నారు. మరి వాళ్ళకి ఎవరికి సీటు దక్కుతుంది అనేది కూడా చూడాలి. బీజేపీ తరఫున చూస్తే లంకల దీపక్ రెడ్డి గారు ముందు వరుసలో ఉన్నారు. మరి లంకల దీపక్ రెడ్డి గారికి ఇస్తారా, లేదు కొత్త వారికి ఇస్తారా అనేది కూడా నిదానం పైన తెలుస్తుంది. ఇంకా బీఆర్ఎస్ తరఫున చూస్తే మాగంటి గోపినాథ్ గారు సతీమణి సునీత గారికి టికెట్ ఆల్రెడీ కన్ఫామ్ చేసేశారు. ఆయన ప్రచారంలో బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే ప్రచారంలో ముందు వరుసలో ఉంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు అప్పుడే ప్రచారాన్ని స్టార్ట్ చేశారు. అందరికీ కూడా చెప్పేశారు, సునీత గారిని గెలిపించాలి, మాగంటి గోపినాథ్ గారు చేసిన అభివృద్ధిని చూసి ఓట్లు వేయండి అనేది కూడా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో తెలుస్తుంది. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో నువ్వా నేనా అన్నట్టు 3 పార్టీ వాళ్ళు పోటీ పడుతున్నారు. ఈ 3,98,982 మంది ఈ ఓటర్లు ఈ జూబ్లీహిల్స్లో ఉన్నారు. ఈ ఓటర్లు ఎవరిపై మొగ్గు చూపుతారు, కాంగ్రెస్ వైపా, బీఆర్ఎస్ వైపా, బీజేపీ వైపా అనేది నిదానంగా మనకు తెలుస్తుంది. కానీ కాంగ్రెస్లో ఎక్కువ మంది సీటు కోసం పోటీ పడుతున్నారు. బీఆర్ఎస్లో అయితే కన్ఫామ్ అయిపోయింది కాబట్టి కొంతమంది అసంతృప్తిగా ఉన్నారనేది కూడా తెలుస్తుంది. ఎందుకంటే బీఆర్ఎస్లో మేము ఎప్పటి నుంచో ఉన్నాం, మాకు కాకుండా ఏరో వాళ్ళకి సీట్ ఇచ్చారు అనేది కూడా కొంతమంది అసంతృప్తులు కూడా బీఆర్ఎస్లో ఉన్నట్టు తెలుస్తుంది. అలాగే బీజేపీలో చూస్తే లంకల దీపక్ రెడ్డి గారికే రావచ్చు అనేది కూడా ప్రచారం నడుస్తుంది. ఇంకా కాంగ్రెస్ పార్టీలో చూస్తే అంజన్ కుమార్ యాదవ్ గారు కొత్తగా తెరపైకి వచ్చారు. నవీన్ యాదవ్ గారు ఇప్పటి నుంచో ఉన్నారు. ఇంకా అజారుద్దీన్ గారు అయితే ఎమ్మెల్సీ ఇచ్చి ఆయన్ను పోటీ నుంచి తప్పించారు. ఇప్పుడు కాంగ్రెస్ తరఫున బొంతు రామ్మోహన్ గారు, మాజీ మేయర్ గారు, ఆయన పోటీ పడుతున్నారు. ప్లస్ అంజన్ కుమార్ యాదవ్, నవీన్ కుమార్ యాదవ్ గారు పోటీ పడుతున్నారు. ఇంకా నియోజకవర్గంలో బాగా పట్టున్న నాయకుడిగా చూసుకుంటే నవీన్ కుమార్ యాదవ్ గారికి, ఎందుకంటే ఆయన లోకల్, ఎప్పుడో పుట్టి పెరిగిన వ్యక్తి. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఆయనకు గల్లీ తెలుసు కాబట్టి నవీన్ కుమార్ యాదవ్ గారికి కూడా ముందు టికెట్ వస్తుందని ఆశతో ఉన్నాడు. ఎందుకంటే ఆయన ఇదే నియోజకవర్గం కాబట్టి ప్రతి ఒక్కరూ అతనికి తెలుసు. ఎందుకంటే ఎప్పుడు జనాల్లో ఉంటారు నవీన్ కుమార్ యాదవ్ గారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ తరఫున ఆయనకే టికెట్ వస్తుందనేది కూడా అందరూ కూడా ఆలోచిస్తున్నారు. నవీన్ కుమార్ యాదవ్ గారికి టికెట్ ఇవ్వాలని కూడా కాంగ్రెస్లో చాలామంది కూడా ఆశిస్తున్నారు, జూబ్లీహిల్స్ ప్రజలు కూడా. మరి బీజేపీ తరఫున అయితే లంకల దీపక్ రెడ్డి గారికి కూడా టికెట్ ఓకే అయినట్టు చూస్తున్నారు. ఎందుకంటే బీజేపీ ఎట్లయినా సరే ఇక్కడ సీట్లు సంపాదించుకోవాలా అనేది కూడా ముందులో ఉంది. కాబట్టి జూబ్లీహిల్స్లో ఎవరి విజయం అనేది కూడా నిదానంగా తెలుస్తుందండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోను లైక్ చేయండి. థ్యాంక్ యూ.